జిల్లా కోర్టుల అంశంపై శాసన మండలిలో మాట్లాడారు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో ప్రిన్సిపల్ జిల్లా కోర్టులు ఇంకా పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇక పల్నాడు జిల్లాకు చెందిన నరసరావుపేటలో జిల్లా కోర్టు ఉన్నప్పటికీ ప్రిన్సిపల్ కోర్టు గుంటూరులో కొనసాగుతుండటంతో న్యాయవాదులు ప్రజలు అనవసరంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇక కొత్త జిల్లాల్లోనే ప్రిన్సిపల్ జిల్లా కోర్టులను ప్రకటించేలాగా హైకోర్టు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అట్లాగే మిగతా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొన్ని చోట్ల ఉంది అధ్యక్ష. ప్రిన్సిపల్ కోర్టు ఉమ్మడి జిల్లాలో ఉంటే ఇక్కడ పల్నాడు జిల్లా వాళ్ళు మొత్తం అక్కడికి వెళ్ళి అక్కడ ఫైలింగ్ చేసుకొని అడ్వకేట్స్ కానీ లిటిగెంట్ పబ్లిక్ కానీ వీళ్ళందరూ కూడా కోర్టు ఇక్కడ పెట్టినా జిల్లా కోర్టు అక్కడికి వెళ్తే ఆ జిల్లా కోర్టులో ప్రిన్సిపల్ జిల్లా కోర్టులో ఫైల్ చేసుకుంటే అవి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు ఇక్కడ ఎడిషనల్ జిల్లా కోర్టుకి. పల్నాడు జిల్లాలో ఉంది ఎడిషనల్ జిల్లా కోర్టు, గుంటూరులో ఉంది ప్రిన్సిపల్ జిల్లా కోర్టు. నేను అడిగింది ఏంటంటే జిల్లాలు ఆల్రెడీ చేశారు, ఈ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి జిల్లా కోర్టులని జ్యుడిషియల్ జిల్లాలుగా ప్రకటించడానికి మీరేమైనా హైకోర్టుకు ప్రతిపాదనలు పంపారా? ఒకవేళ పంపకపోతే జ్యుడిషియల్ జిల్లాలుగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దీనివల్ల అడ్వకేట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు, పబ్లిక్ ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే జిల్లా కోర్టులు ఉన్నాయో